ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలుకు ఒక విశిష్ట స్థానం ఉంది. That powerful people come from powerful places. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి చుండూరు రవి గారు. Powerful people make places powerful. ఒంగోలు మీ చుట్టుపక్కల నడుస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏం చెప్తారు? గట్టిగా చెప్పగలరా? వాసు గారి కార్యకర్తలు కూడా మీరు మీ వైపు తిప్పుకోగలిగారా? పార్టీ మొత్తం మనతో పార్టీతో పని లేదు, మనం వాళ్ళ పార్టీని చూపించాల్సిన అవసరం. కార్యకర్తలు దగ్గర తీసుకోలేకపోయారు, అందువల్లే కొంచెం ఆ ఇబ్బంది అయితే పడింది. 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశాను. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలి రా, గెలవాలి సాగటి సమరం. ఫస్ట్ జగన్ గారికి గవర్నమెంట్ ఆయన చేతికి ఇచ్చినప్పటికీ అంత బాధ్యత తీసుకున్నప్పుడు, అంత బాధ్యత ఇచ్చినప్పుడు, మీరు ప్రజలను అంత దేవుళ్ళుగా భావించినప్పుడు మరి ఎందుకని ప్రజలు తిరస్కరించారంటారు? మన పార్టీలో ఒక్కప్పుడు ఏంటంటే మేము చేసింది చీకటి వచ్చాక పగలు విలువ తెలుస్తున్నట్టుగా జగన్ గారికి ఏంటో తెలుస్తుంది. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ముగ్గురు ఉన్నారు మీ చుట్టూ, ఆ ముగ్గురిని గెలుచుకుని రావాల్సిన పరిస్థితి రేపు ఎన్నికలకి. ముగ్గురు ఒక పక్షం, మా వైఎస్ఆర్ పార్టీ ఒక పక్షం. పార్టీకి నేను బలం అవ్వాలి కానీ పార్టీకి నేను బలహీనం కావు, పార్టీకి నేను బలం అవుతాను. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేటి రాజకీయాల్లో ఆర్థిక బలం కావాలా, సామాజిక బలం కావాలా, వాళ్ళ నెగిటివిటీ ఎక్కువగా ప్రోత్సహిస్తుందా, మనిషి రూపం ఎక్కువ కావాలా అని అంటే ఏం చెప్తారు? అంటే మనిషి ఇమేజ్ అన్నిటికీ మంచి క్యారెక్టర్ ఉండాలి.